లెబనాన్ పై వైమానిక దాడులలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. హిజ్బుల్లా మిలిటెంట్లు వారి స్థావరాల టార్గెట్ గా దాడులు చేస్తుంది. గత వారం దక్షిణ లెబనాన్లోని 2000కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ క్రమంలోనే ఇరు దేశాలు 21 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని పలు దేశాలు పిలుపునిచ్చాయి. దౌత్యపరంగా సమస్యని పరిష్కరించుకోవటానికి లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో తక్షణమే 21 రోజుల కాల్పుల విరమణ పాటించాలని మిత్రదేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ దేశాలు పిలుపునిచ్చాయి. అలాగే లెబనాన్ పరిస్థితిపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మిత్రదేశాల పిలుపుని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పట్టించుకోలేదని తెలుస్తోంది. హిజ్బుల్లాపై విరుచుకుపడేందుకు సైన్యానికి నెతన్యాహు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. దీంతో ఈ దాడుల వ్యవహారం పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.